మరి మిర్యాలగూడలో 4వ వార్డు నుండి నేను సింహం గుర్తుపై గెలిచి ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినాను. ఈరోజు 4వ వార్డు ప్రజలకు ముఖ్యంగా తెలియజేసిన ఏమనగా నన్ను కష్టపడి వారు గెలిపించినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను వార్డులో ప్రచారం చేస్తుంటే ప్రతి ఒక్కరు కూడా నా కష్టాన్ని చూసి అయ్యా నువ్వు గెలవాలి అని చెప్పేసి వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు గడప గడప అక్క చెల్లెలు అన్న తమ్ముళ్ళు అమ్మలు అందరూ కలిసి కూడా నా కష్టాన్ని చూసి వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు నాకు సింహం గుర్తుపై ఓటేసి నన్ను గెలిపించారు. ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ విధంగా తెలియజేస్తాను. ప్రతి ఒక్కరు కూడా రుణపడి ఉంటాను. ప్రభుత్వంతో కొట్టాడి కూడా ప్రభుత్వ పథకాలు మీకు చేస్తానని చెప్పేసి ఈ విషయంగా మన వార్డులో ఏదైతే సమస్య ఉందో, మనకు మురికివాడ సమస్య ఏదైతే ఉందో, ఇండ్ల సమస్యలు ఏదైతే ఉందో, మనకు పింఛన్ల సమస్య ఏదైతే ఉందో, మనకు వాటర్ సమస్య ఉంది. ఆ వాటర్ సమస్య ముందుగా మన వార్డులో వాటర్ సమస్య ఉంది. ముందుగా నేను రేపు మున్సిపాలిటీలో కూడా నేను వాటర్ సమస్య గురించి మీ వార్డు ప్రజల కోసం నేను ముందుకు తీసుకెళ్తానని చెప్పేసి ఈ విషయంగా తెలుసుకున్నాను. ప్రతి అక్క చెల్లెలకు అన్నదమ్ములకు నేను చాలా, ఎందుకంటే మా కన్న తల్లిదండ్రులకు ఎలా రుణపడి ఉంటానో దాని తర్వాత మీ వార్డు ప్రజలకు మన వార్డు ప్రజలకు నేను రుణపడి ఉంటానని చెప్పేసి ఈ విధంగా తెలియజేసుకుంటాను. నాకు ఏది గుర్తించకుండా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నన్ను గుర్తించి సింహం గుర్తించి నన్ను ఈరోజు పార్టీలో వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పేసి ప్రభుత్వంతో కొట్లాడి కూడా పనులు తీసుకొస్తానని చెప్పేసి ఈ విధంగా తెలియజేసుకుంటున్నాను.